जनयित्री दिव्यधात्री जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री जय जय सस्यामल सुश्यामचल चेलांचल जय जय सस्यामल सुश्यामचल चेलांचल जय वसंत कुसुमलता चलित ललित चूर्ण कुंतल जय मदीय हृदयाशयलाक्षारुण पदयुगळ जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री जय दिशांतगत शकुंत दिव्य गान परितोषण जय दिशांतगत शकुंत दिव्य गान परितोषण जय गायक वैताళిక गळ विशाल पथ विहरण जय मदीय मधुर गेय चुंबित सुंदर चरण जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री जय 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 शतसहस्र नर नारी हृदय नेत्री जय 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 प्रिय भारत जनयित्री दिव्यधात्री అలాగే ప్లీజ్ మాకు చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాం. పిల్లలకి ఎంతో ఇష్టమైన టీచర్ గారు, మరి మాకు కూడా ఎంతో ఇష్టమైన టీచర్ గారు రిటైర్ అవ్వకూడదు కోరుకుంటున్నాం. కానీ రిటైర్మెంట్ దగ్గరికి వస్తుంది, వాళ్ళే వచ్చేస్తుంది. చాలా దూరం ఉంటే బాగుండవుతున్నాం కానీ చాలా దగ్గరికి వస్తుంది ఇవాళ. మరి మంచి వాతావరణంలో మంచి అట్మాస్ఫియర్లో ఈ కార్యక్రమం ఇలా జరగడం మాకు అందరికీ చాలా సంతోషం. నేను మళ్ళీ మాట్లాడతాను. మొట్టమొదటి నేను అన్ని మాట్లాడను. మరి ఈ కార్యక్రమాన్ని హనుమంతరావు మాస్టర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉన్నటువంటి పెద్దలకి అలాగే మా క్లాస్ ఉమాలకి విద్యార్థులకి అలాగే మిగతా ఉపాధ్యాయులకి నమస్కారాలు. విద్యార్థులు కావచ్చు ఈరోజు పదవి విరమణ చేసినటువంటి ఉమామహేశ్వరి మరి 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా చేసి ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది అలాగే ఎంతో మంది ఉపాధ్యాయుల ద్వారా కొన్ని అనుభవాలు నేర్చుకుని దాని ద్వారా తమ వృత్తికి న్యాయం చేస్తూ వాళ్ళు పనిచేసి మరి ఎంతోమంది విద్యార్థులు తీసుకుంటారు. అలాంటి మరి ఉపాధ్యాయులు ఉమామహేశ్వరి అలాగే వాళ్ళ నాన్నగారు కూడా నాకు టీచరు మాస్టరు కాబట్టి పదవి విరమణ తర్వాత ఆవిడెంతో ఆనందంగా
ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ఈ పాఠశాల ఇచ్చే ఆనందానికి అట్లాగే ఇవాళ ప్రమాణ గ్రహీత ఉమామహేశ్వరికి మరియు మా బ్రదర్ ఉమామహేశ్వరం ఆయన పేరు కూడా తెలుసు. ఆయన అట్లాగే ఉపాధ్యాయులు పిల్లలకి కూడా మాట్లాడండి, మీకు మ్యాచ్ చేస్తున్నారు లేదో తెలియట్లేదు. వెనకాల చదువుతూనే ఉంటారు అమ్మాయిలు, ఆయన డిస్టర్బెన్స్. ఒక చక్కని టీచర్, చక్కని అంటే నా ఉద్దేశం అందమైన కాదు, అందమైన కూడా మేడం గారు అంటున్నారు. So she is a moral teacher, moral. She stood for moral. ఈ అమ్మాయి 91లో చేరింది మా పాఠశాలలో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయురాలు. పెద్దరాజు గారు రిటైర్మెంట్ తర్వాత రంగల్ పోస్ట్ బాధ్యతలు ఉమామహేశ్వరి గారు వహించారు. 6th మ్యాథ్స్ అలాగే 7th మ్యాథ్స్ బ్రహ్మాండంగా నిర్వహించారు. నేను ఎందుకు అలా అన్నాను చెప్తాను మీకు. ఆ రోజుల్లో 7th క్లాస్ ఎగ్జామినేషన్స్ ఉండేవి. ఉమామహేశ్వరి గారు సర్వీస్ ప్రారంభించిన రోజుల్లో 7th క్లాస్ కామన్ ఎగ్జామినేషన్స్ ఉండేవి. అయితే ఆ అమ్మాయి సబ్జెక్టులో, టీచర్గా చెప్పిన సబ్జెక్టులో ఎప్పుడు కూడా ప్రశంసనీయమైనటువంటి మార్కులు వచ్చేవి పిల్లలకి. యాక్చువల్గా చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుంచి వచ్చారు. చక్కని ఇంగ్లీష్లో మాట్లాడడం, ఏదైనా కొత్త విషయం ఉంటే నేర్చుకోవడం ఇప్పటికీ ఆవిడకి పోరాదు. ఆవిడ ఇంట్రెస్ట్ ఉంది. చాలామంది టీచర్లు ఏమనుకుంటారంటే సాచురేషన్ లెవెల్కి వచ్చేస్తాం, మనం కొత్తగా నేర్చుకునేది ఏముంది అనుకుంటాం. మనకి తెలియదు చాలా ఉంటాయి. అట్లాంటి విషయాన్ని మనం తెలుసుకోవడంలో తప్పలేదు. అందులో ఉమామహేశ్వరి గారు ముందుంటారు అందరికంటే కూడా. మంచి టీచరు, పిల్లల కోసం కష్టపడ్డారు. ఆవిడ పాఠం చెప్పేటప్పుడు కూర్చుని పాఠం చెప్పడం నేను ఎప్పుడు చూడలేదు నా సర్వీస్లో. అలా నిలబడి 40 minutes అనండి, 45 minutes అనండి. ఉమామహేశ్వరి గారిలో గొప్ప విషయం అది. ఇంకోటి, కొంతమంది పాఠం చెప్పేటప్పుడు పాఠం చెప్తున్నారా లేదా అసలు వినపడదు. ఆ క్లాస్లో ఉమామహేశ్వరి గారు చెప్తున్నారా అనే విషయం హెడ్ మాస్టర్లో నాకు వినిపించింది. అంత గట్టిగా పాఠం చెప్పేవారు. అదృష్టం కొద్ది పైకి 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ ఫ్యామిలీ చూసే దశకి చిట్ట చివరిలో వచ్చారు. ఇక్కడ కూడా హయ్యర్ క్లాస్ డీల్ చేసేటప్పుడు కూడా ఆమె చాలా ఓపికగా డీల్ చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఉమామహేశ్వరి గారు కెరీర్ ప్రారంభించిన రోజుల్లో క్లాసులు కింద ఉండేవి. 6వ తరగతి 7వ తరగతి కింద. అప్పుడు మనకి కొంచెం డిస్టర్బెన్స్గానే ఉండేది. కాస్త వర్షం వస్తే కొంచెం డిస్టర్బెన్స్గానే ఉండేది. అయినా అలాగే ఆమె చిరునవ్వుతో స్కూల్కి రావడం, చిరునవ్వుతో క్లాసుకు వెళ్ళడం. ఎప్పుడు ఉమామహేశ్వరి గారు కొట్టారు అనే కంప్లైంట్ ఏ పిల్లవాడి దగ్గర నుంచి నేను వినలేదు. అయితే ఆవిడకున్న ఒకే ఒక ప్రాబ్లం, కొంచెం లేట్గా వచ్చేది అంతే. ఒక మెమో తీసుకునేది దాని దగ్గర.
చిత్తుగా ఇంకా ఎదుర్కోలేదు కదా. సో ఉమామహేశ్వరి గారికి నాకు ఒక రకంగా ఒక యుద్ధం జరిగేది రోజు కూడా. అయినా కూడా ఆమె యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని మనం చెప్పక ఒప్పుకోక తప్పదు. సో ఉమామహేశ్వరి గారు మోడల్లో మీకు ఉమామహేశ్వరి గారు ఒక పులి ఆల్రౌండర్. ఇప్పుడు ఆవిడ డిసిప్లిన్ మెయింటైన్ చేయడంలో ఇవాళ పీఈటీ లేని లోటు తీరుస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే దాన గారు కానివ్వండి, పద్మావతి గారు కానివ్వండి కష్టపడతారు, కానీ డామినెంట్ స్పిరిట్ ఉన్నటువంటి ఉమామహేశ్వరి ఆవిడ రేపటి నుంచి మనకు కనపడదు, అంటే ఇంకో టైంలో పడుతుంది. ఇవాళ ఈ ఫంక్షన్ అయిపోయింది, మళ్ళా 30వ తారీఖు సంతకం పెడతారు ఆవిడ. అక్కడితోటి ఈ పాఠశాలకి ఆమె బంధం తెగిపోతుంది. అకాడమిక్గా ఇప్పుడు నేను ఇంకా రిటైర్ అయినా ఎప్పుడో 10 సంవత్సరాలు అయినా ఇంకా 7 నేను తిరుగుతున్నాను కదా. అట్లాగే ఉమామహేశ్వరి కూడా మళ్ళా రావచ్చు, చేయొచ్చు, దానికి తప్పు లేదు. అయితే ఏంటంటే ఒక మనిషి ఒక పవర్ఫుల్ పర్సన్, ఒక డైనమిక్ పర్సన్, పొటెన్షియల్ పర్సన్ పదవి త్యాగం చేయడం అనేది, పదవి విరమణ చేయడం అనేది స్కూల్కి లోటు. ఆ వ్యాక్యూమ్ మళ్ళీ పూర్తి చేయాలి. ఇప్పటికే దానంగా చాలా సమస్యలు ఉన్నారు ఆవిడ. టీచర్స్ లేక వాలంటీర్స్ తోటే ఏదో కార్యక్రమం చేస్తూ పదవి విరమణ గావిస్తే కొంచెం కష్టమైన పరిస్థితి. మళ్ళీ ఆవిడలాగా మళ్ళీ ఇంకో టీచర్ని ఆవిడ తయారు చేసుకోవాలి. ఈ 4-5 సంవత్సరాలు సర్వీస్ ఉండేవాడు. సో ఇది మొత్తం స్కూల్ ఎగ్జిస్టెన్స్కి ఒక ఛాలెంజ్. ఉమామహేశ్వరి గారి రిటైర్మెంట్ it's going to be a challenge in the academic year, coming academic year 2026-27. ఎందుకంటే ఆవిడ చెప్పే సబ్జెక్ట్ ఎవరు చెప్పాలి మళ్ళా. ఇది ఒక పెద్ద ప్రాబ్లం, హౌ టు మేక్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ ది వర్క్. సో గానం గారి నాకంటే కూడా గానం గారికే బాగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆవిడకి రైట్ హ్యాండ్ ఉమామహేశ్వరి గారు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతే ఇప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలి వర్క్ షెడ్యూల్స్ అనేది ఉంటుంది. ఆ ఇంగ్లీష్ విధానం, అది చెప్పే విధానం, ఆ క్రమశిక్షణ, ఇప్పుడు అటువంటి వాళ్ళు రావాలి కదా మళ్ళా. ఇప్పుడు వచ్చే జనరేషన్ టీచర్స్ జనరేషన్ ఆఫ్ టీచర్స్గా ఉంటుందంటే సబ్జెక్ట్ ఉంటుంది, ఉండదు నేను అన్నాను, కానీ ఎగ్జిక్యూషన్, అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు కూడా కొంచెం వాంటింగ్. పద్మావతి అయినా అంతే. పద్మావతి ఇంత వయసు వచ్చినా, ఇంత సీనియారిటీ వచ్చినా ఆ అమ్మాయి ఏదైనా తెలియకపోతే పార్టీ అని వేస్తా, పాటలో కంట్రోల్ చేయడానికి ఒక పీఈటీ అవసరం. ఆ పీఈటీ క్లోజ్ని కూడా దానం గారికి కుటుంబంలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక అన్నగారు లాగా పక్కన ఉండి చేసినవాడు మా సాయిరామ్ కుమార్. అంతే కదా, సాయిరామ్ కుమార్ గారికి కూడా నేను చేస్తాను. సైలెంట్ వర్కర్ ఒక రావుంటారు. సైలెంట్ వర్కర్ అంటే కొంతమంది హడావుడి చేస్తారు, చెప్తున్నా ఇచ్చేస్తున్నా, అది ఏం చెప్తామో తెలియకుండా సైలెంట్గా తను పనిచేసుకుపోయేది మా లక్ష్మీ రాజ్యం. చక్కటి టీచర్, మంచి బాగా ఓపికగా చెప్పి ఆరోగ్యం అట్లా ఇట్లా ఉన్నా క్లాస్ ఎక్కకుండా ఓపికగా క్లాస్ పెట్టి పాట చెప్పాం. ఏదో ఒక స్తోత్రమానికి ప్రజెంట్ చేసి సభన నడుపుకోవడం కాదు. నేను వాట్ ఐఎమ్ ట్రైయింగ్ ఈజ్ టు సీ విజువలైజ్ ది కమింగ్ ఫ్యూచర్. రిటైర్డ్ డ్రిల్ మాస్టర్ శ్రీ నరసింహరావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాను.
నాకంటే సీనియర్ టీచర్ అయినా ఇక్కడ పిఈటీగా పనిచేశారు. డ్రిల్ మాస్టర్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గ్రేడ్ 1 అని పనిచేసి పదవి విరమణ చేశారు నాకంటే ముందుగా. ఇప్పుడు ఆయన యోగా చెప్తున్నారు. సో స్కూల్ అంటే ఒక బ్యాలెన్స్డ్ స్కీమ్ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నరసింహరాజు గారు లేదు, నెక్స్ట్ లేరు, ధర్మరాజు గారు లేరు, అక్కడ ఖాళీ బ్యాంకే వచ్చింది. సో ఇన్ దిస్ బ్యాక్గ్రౌండ్ ఈ ఉమామహేశ్వరి అనబడేటువంటి టీచర్ కనుక పదవి విరమణ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అది మనందరికీ కూడా బరువు, మనందరి యొక్క భుజాల మీద అదనపు బరువు పడుతుంది. ఇప్పుడు ఆమె ప్లేస్ని బ్యాలెన్స్ చేయగలిగినటువంటి టీచర్ని మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఏముంటుంది అయితే కోర్టుకి వెళ్ళి ఏమో అపాయింట్మెంట్స్ ఫస్ట్ ఏమన్నా తెచ్చుకోవడం, ఒకవేళ కాకపోతే మళ్ళీ వాలంటీర్ని ఎవరన్నా చూసి, ఇప్పుడున్న వాలంటీర్లు ఇద్దరు చక్కగా చేస్తున్నారు, అమ్మాయిలు ఇద్దరు కూడా చక్కగా కష్టపడుతున్నారు. వారు కష్టపడుతున్నారు కాబట్టి అప్పుడు ఎక్కడ చెడ్డ పేరు లేకుండా స్కూల్కి మంచి పేరు వస్తుంది. సో ఇప్పుడు ఉమామహేశ్వరి గారికి రీప్లేస్ చేయగలిగినటువంటి వాలంటీర్ కూడా సెర్చ్ చేయవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. పోతే ఇప్పుడు పిల్లలు పాయింట్లోకి వస్తే పిల్లల్ని టీచరు ఆకర్షించాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ వాళ్ళ మీద ప్రయోగించాలి అని ఉమామహేశ్వరి గారు బాగా తెలుసు. ఆమె చిన్నప్పుడు అంటే 10th క్లాసులో ఉన్నప్పుడు 7th క్లాస్ డీల్ చేసిన, 6th క్లాస్ డీల్ చేసిన ఆమె దానికన్నా టాలెంట్ని బాగా ఎక్స్పెక్ట్ చేశారు. సో అది అప్రిషియేట్. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషి వెళ్ళిపోతుంటే ఆ వెళ్ళిపోతారు దానికేముంది అని అనుకోకూడదు. ఆ వ్యాక్యూమ్ని మళ్ళీ ఫిల్ చేయడం, ఆ వ్యాక్యూమ్ని మళ్ళా దాన్ని ఫిల్ చేయడం చాలా చాలా కష్టం. యాక్చువల్గా చెప్పాలంటే చాలా మంచి సౌమ్యురాలు. అంతేకాదు నేను అనేది ఏంటంటే అమ్మాయికి ఇంకా తర్వాత ఆధ్యాత్మిక రంగంలో అడుగు పెట్టుకుని అమ్మాయికి నేను అడ్వైజ్ ఇస్తాను. యాక్చువల్గా ఆ అమ్మాయి గత 2-3 ఏళ్ళ నుంచి ఆధ్యాత్మిక రంగంలోనే ఉన్నది. ఆవిడ ఎప్పుడు చూసినా ఎప్పుడు మాట్లాడినా అప్పుడు నేను ఏదో భగవద్గీత చదువుతున్నానండి, లేకపోతే ఏదో ప్రార్థనలో ఉన్నాను ఇలా చెప్తారు, కానీ ఆవిడ మరొక రకంగా మాట్లాడలేదు ఎప్పుడు కూడా. సో ఉమామహేశ్వరి ఒక వజ్రం, ఒక మాణిక్యం, ఒక ఆణిముత్యం. ఆమె గురించి మనం అంత చెప్పినా కూడా మన తెలుగు భాషలో కాదు, అంతకంటే లాంగ్వేజ్ పట్టు నా దగ్గర లేదు కూడా. సో ఐ రియలీ అప్రిషియేట్ వాట్ షీ హెస్ డన్ ఫర్ ది స్కూల్, ఎస్ఎల్ఎంఏ స్కూల్. ఎస్ఎల్ఎంఏ స్కూల్ ఎప్పటికీ రుణపడి ఉంటుందమ్మా నీకు, మేము మర్చిపోము నీ సర్వీసెస్. అలాగే మరి టీచర్స్ మా వాళ్ళు కష్టపడుతున్నారు. అయితే నేను మా టీచర్స్కి ఈ సందర్భంగా అంటే అర్థమైన అకేతులు రావు. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూస్తుండగానే మళ్ళా జూలైలో డ్రాయింగ్ మాస్టర్ రిటైర్. సో ఇప్పుడు ఏమవుతుందంటే డ్రాయింగ్ మాస్టర్ యాక్చువల్గా ఇటు ఆఫీస్ సైడు ఇటు దానం గారికి చక్కగా రిలయబుల్ శిష్యుడిగా ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్ తర్వాత మళ్ళీ అదొక సమస్య మనకు ఉంది. సో ఇప్పుడు దానం గారు ఒక రకంగా ఒక ట్రాప్లో ఉన్నారు. ఆమె ఈ విధంగా ఓపికగా నడుస్తున్నారు. ఆవిడకి ఎన్నో మానసిక బాధలు వ్యాధులు ఉన్నాయి, అయినా ఓపికగా ఎన్ని సమస్యలు వచ్చినా అలాగా అంటిపెట్టుకుని కృషి చేస్తున్నారు. అట్లాంటి సమయంలో ఒక యాంకర్ లాగా, ఒక తెలుగులాగా ఈ అమ్మాయి ఉమామహేశ్వరి ఆవిడకి మంచి సపోర్ట్ ఇచ్చారు. సో ఆవిడ చేసిన ఈ పని ఇంకా రేపటి నుండి ఆవిడ సర్వీసెస్ మనకుండో అది మనకు గుర్తించవలసిన విషయం. అంతేకాదు నేను అనేది ఏంటంటే నాకైతే అదే అనిపిస్తుంది, మనసులో అయ్యో అనిపిస్తుంది, నాకు బాగా కలుగుతుంది. ఎందుకంటే అసలు ఆ కంఠం వింటేనే అంత చక్కగా మాట్లాడడం, మనస్ఫూర్తిగా నవ్వడం, చిరునవ్వుతో పలకరించడం అది ఒక టాలెంట్. అది ఒక టాలెంట్, ఆ అమ్మాయిలో ఉన్నటువంటి టాలెంట్. అగ్రెసివ్ అయితే లేదు పాప, ఎప్పుడు కూడా అగ్రెసివ్గా మాట్లాడడం కానీ అదేమి లేదు. ఎప్పుడు
ఎప్పుడైనా నేను నా మీదే తిరగబడేది ఆవిడ, అంతేగాని వాళ్ళ మీద తిరగబడలా. అంతేగాని అదే లేట్ వచ్చినప్పుడు. సో ఉమామహేశ్వరి will be remembered for the coming decades. ఎస్ఎంఎస్ స్కూల్లో ఉమామహేశ్వరి గారి పాత్ర ఒక గొప్ప పాత్ర. ఆ పాత్రని మనం మర్చిపోయాం. జానం గారికి అయితే పెద్ద లాస్, పర్సనల్ లాస్ ఇది. అట్లాగే మరి మిగతా టీచర్స్ పద్మావతి అనండి, లక్ష్మీరాజు అనండి, వారి మీద చాలా బరువు. అంచేత మరి మిత్రులారా, అమ్మాయి లక్ష్మీరాజు మరి మన అమ్మాయి ఉమామహేశ్వరి గురించి నాకు తోచిన మాటలు చెప్పాను. అదే సమయంలో మీకు రాబోయేటువంటి సమస్య కూడా మీకు ముందుకు కూడా పెట్టాను. నేను పెద్దవాడిగా నేను చెప్పాలి కాబట్టి నా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి ఆ స్కూలు ఎవరైనా రావద్దు, పోయి అడుగు పెట్టద్దు అన్నా కూడా నేను ఆగను, నేను వస్తాను తప్పకుండా. మీకు వాట్ ఎవర్ హ్యాప్ యూ నీడ్ ఐ విల్ డూ ఇట్. యూ నీడ్ నాట్ వరీ అబౌట్ మీ. సో వాట్ ఐ ఫీల్ ఈజ్ ఉమామహేశ్వరి గారు రాబోయే శాంత జీవితాన్ని ఆనందంగా, ఉత్సాహంగా ఆధ్యాత్మిక సేవలో, ఆ పరమేశ్వరుడి సేవలో ఆవిడ గడపాలని, అదే సమయంలో నా బాధ్యత ఒక్కటి కూడా ఉంది. ఈవిడ లవకుశులు ఉన్నారు, 2 కొడుకులు. వాళ్ళిద్దరినీ నేను ఎప్పుడు పేరు పిలవాల. మరి బాబు లేఖడానికి ఉన్నారా? లేవండి ఒకసారి. పద్మావతి గారు గట్టెక్కేసారు, అయిపోయింది. ఇప్పుడు డ్రాయింగ్ మెత్తలు గట్టెక్కబోతున్నాడు. సోమమహేశ్వరి గారిని మనస్ఫూర్తిగా నాకు ఒక చెల్లెలు లాంటిది, మంచి అమ్మాయి, బుద్ధిమంతురాలు, తెలియని విషయాలు. వెరీ వెరీ హ్యాపీ లైఫ్. థ్యాంక్ యూ. హనుమంతరావు మాస్టర్ చక్కటి మాటలు చెప్పి మమ్మల్ని ధైర్యపరిచి, మరి నేను మర్చిపోయినవి కూడా చాలా చెప్పారు. చాలా థ్యాంక్స్ మాస్టర్ అండి. ఎప్పుడు మా శ్రేయోభిలాషులు, మా మంచి కోరుకునేవాళ్ళు. ఎంత కష్టమైనా సరే పాపం చక్కగా స్కూల్కి వస్తారు, మమ్మల్ని ఎప్పుడు వదలలేదు ఇప్పుడు వరకు కూడా. 1991 ఫిబ్రవరి 25వ తారీఖున మేము స్కూల్లో జాయిన్ అయ్యాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు 35 సంవత్సరాలు మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి టీచర్ గారి గురించి అంటే మేము ఒక కుటుంబంలో వాళ్ళు కూడా ఎక్కువ ఇంతకాలం కలిసి ఉంటారేమో. మరి మాకు అన్నీ కూడా తెలుస్తాయి. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి అన్నీ తెలుసు. మేము మాట్లాడుకుంటూనే ఉంటాము. టీచర్ గారి గురించి మాస్టర్ గారు చాలా విషయాలు చెప్పారు. ఇంకా చెప్పచ్చు మనం టీచర్ గారి గురించి. చేరిన దగ్గర నుంచి ఆవిడ శ్రమ పడుతూనే ఉన్నారు. ఎక్కువ శ్రమ దేనికంటే స్కూల్ స్ట్రెంగ్త్ పెంచడానికి ఎప్పుడు భారం ఆవిడ మీదే పడింది. మరి సెకండరీ గ్రేడ్ టీచర్ అంటున్నారు, కానీ ఆవిడ 2011 నుంచి కూడా మొత్తం హై స్కూల్ క్లాసెస్ అన్ని భారం, 8th, 9th, 10th క్లాసెస్ భారం అంతా ఆవిడే భరిస్తున్నారు. జీతం లేదు బీఈడీ టీచర్ అంటే బాగుంటుందేమో. సెకండరీ గ్రేడ్ టీచర్ అనే కంటే కూడా ఆవిడ బీఈడీగానే ఎక్కువ వర్క్ చేస్తున్నారు. ఆవిడ నిజంగా బీఈడీ ప్రమోషన్ వస్తే ఆవిడకి చాలా శాలరీ వచ్చును. మరి శాలరీ లేకుండా తక్కువ శాలరీతో ఎక్కువ పరివారాన్ని మోస్తున్నారు. మీకు తెలుసో తెలీదో, ఉదయం నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 8 పీరియడ్లు టైం టేబుల్ ఉన్న టీచర్ ఇది. ఎవరికైనా ఒక్క పీరియడ్లో లేజర్ ఇచ్చాము. టీచర్ గారిని అడిగాం, టీచర్ గారు మీరు మీ పేరు మీద 8 పీరియడ్లు వేసేస్తామండి, మీరు వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదు అంటే 8 పీరియడ్ల వరకు వేసేస్తామండి. రోజుకి 7 డిఫరెంట్ క్లాసెస్ చెప్తారు. ఆవిడ ఎక్కడూ చెప్పలేరు అలాగా. మ్యాథ్స్ చెప్తారు, సోషల్ చెప్తారు, సైన్స్ చెప్తారు, ఇంగ్లీష్ చెప్తారు. మరి ఎవరికి అంత భారం ఎవరి మీద మేము పెట్టలేదు. చాలా బరువు మోసారు, కానీ బరువు మోస్తున్నారని ఎప్పుడు
పదే పదే బాధపడతాం ఎక్కడ. ఇంకొకరైతే కృంగిపోతారనమాట. వాళ్ళు చేసే పని గురించి ప్రతిరోజు చెప్పుకుంటారు. ఎవరో ఒకళ్ళు నేనైనా చెప్పేసుకుంటాను. మా టీచర్ గారు అలా కాకుండా ఎప్పుడు కూడా చక్కగా చెప్తూ ఉండేవాళ్ళు క్లాసెస్. మ్యాథ్స్ అంటే అమితమైన ఇష్టం టీచర్ గారికి. పిల్లలకి డెప్త్గా చెప్పాలనుకుంటారు మ్యాథ్స్ ఎప్పుడు కూడా. పిల్లలు దాన్ని ఎంతవరకు స్వీకరించారో తెలియదు కానీ మ్యాథ్స్ క్లాస్ అంటే టీచర్ గారికి చాలా ఇష్టం. మన ఇంగ్లీష్ కూడా అంతే, సోషల్ కూడా అంతే. తనకి ఏ సబ్జెక్ట్ వేసినా పిల్లలకి ఇంకా ఏదో చెప్పాలి, వాళ్ళు ఇంకా పైకి తీసుకురావాలి. ఏదో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా ఎప్పుడు లెసన్స్ చెప్పలేదు నాకు తెలుసు ఉమామహేశ్వరి గారు. ఆవిడ క్లాసెస్ సరిగ్గా వింటే కనుక వాళ్ళు ఇంకా ఫ్యూచర్ వేరే ఎగ్జామ్స్కి కూడా చక్కగా ప్రిపేర్ అవ్వగలరు. చక్కగా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కూడా ఆవిడ చెప్తూ ఉంటారు. చక్కటి టీచర్, మంచి టీచరు. అంతేకాకుండా మరి నాకు అడ్మినిస్ట్రేషన్లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే నేను, పద్మ టీచర్ గారు, ఉమా టీచర్ గారు మేము ముగ్గురు కలిపి నిర్ణయం తీసుకోకుండా ఏ పని మేము చెయ్యం. మేము ముగ్గురు మాట్లాడతాం. తర్వాత సాయిరామ్ గారిని, లక్ష్మీరాజు గారిని కూడా కూర్చోబెడతాం. మేము అందరం కలిపే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అందులో మేము ముగ్గురు మరి ముఖ్యంగా ఒకే ఆత్మ ఒకే మనస్సు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాం. అట్ ద సేమ్ టైం చాలా గట్టిగా దెబ్బలాడుకుంటాం కూడా. ఉమా టీచర్ కాబట్టి చాలా గట్టిగా ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి నాకు. అదంటే 10 నిమిషాలు, మళ్ళీ 10 నిమిషాలు అయితే కలిసిపోతాం. మళ్ళీ ఒక గారంటారు, గారంటారు అయిపోతుంది. ఫైటింగ్ అప్పుడు మాత్రం నువ్వెంతంటే నువ్వెంత లాగానే ఉంటాం. అప్పుడు ఎన్నోవాళ్ళు అయితే ఒకసారి మాట్లాడబడి కూడా జీవితంలో అనుకుంటారు, కానీ 10 నిమిషాల్లో కలిసిపోతాం. అలా ఉంటుంది మా ఇది. మరి టీచర్ గారు చేరినప్పుడు చక్కగా అమ్మాయిలాగా చాలా అందంగా చేరారు. ఎంత అందమైన అమ్మాయి అంటే మేము ఆవిడ చూడడానికే సరిపోయేది, అంత అందంగా ఉండేవాళ్ళు ఆవిడ. చాలా చక్కటి కను, ముక్కు, మీరు అంటే అందాన్ని బట్టి గర్వించరు. ఆ ముఖంలో గర్వం కానీ ఏం కనిపించదు, చక్కగా ఉంటారు. నాకు నచ్చే గుణం ఏమైనా ఉందంటే తాను ఎంత కష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎదుటి వ్యక్తి కష్టంగా ఉన్నారంటే నాకు తెలుసు. ఒకసారి మాణిక్యం అని మాకు నైట్ వాచ్మెన్ ఉంటుంది. ఆవిడకి డబ్బులు ఇవ్వాలి, ఈవిడ దగ్గర అసలు డబ్బులు అప్పు చేసే ఇచ్చేస్తారు డబ్బులు. అలా ఎన్నిసార్లు ఆపడ్డారో ఎన్నిసార్లు లేకపోతారో ఈవిడికి తెలీదు. మరి ఈవిడ దగ్గర 1,00,000 రూపాయలు కనుక ఇవాళ నాకు ఇచ్చి సాయంత్రానికి అడిగినా ఉంటే ఉండో తెలుసు. ఖర్చు పెట్టేటప్పుడు అంత టాలెంట్ ఉంది మేడం గారు. అదే మాకు ఆశపడతారు అంటే జనరస్ అన్నమాట. నేను చెప్పేది ఖర్చు మనిషి అని అనట్లేదు. నేను చాలా మందికి తెలుసు, చాలా కష్ట పరిస్థితులు కూడా నేను ప్రయాణం చేశాను. నా పర్సనల్ విషయాలు మా టీచర్స్ అందరికీ తెలుసు. కానీ ఎంత పెద్ద కష్టమైనా నేను ఎదుర్కొంటున్నాను అంటే నా పక్కన వీళ్ళు ఉండబట్టే. మరి ఉమా టీచర్ గారి దగ్గర నేను ధైర్యం నేర్చుకున్నానని చెప్పచ్చు. ఆవిడ కష్టాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది మేము గమనించినప్పుడు ఓకే ఈ కష్టాన్ని ఎలా కూడా ఎదుర్కోవచ్చు అనమాట. మనం పిరికిగా ఉండకూడదు, జీవితంలో పిరికిగా ఉంటే ఏది సాధించలేవు అనేది నేర్చుకున్నాను నేను అంటే ఉమా టీచర్ గారి. ఎందుకంటే కొన్ని కొన్ని కష్టాలు అవి మనం భరించలేము. కానీ మరి అంత పెద్ద కష్టాన్ని కూడా భరించాలి అంటే కొన్ని జ్ఞాపకం చేసుకుంటాం. వీళ్ళు ఎలా చేశారు, ఆ టైంలో వాళ్ళు ఎలా చేశారు అవన్నీ జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకటి ఏదైనా ఒక కష్టాన్ని నేను ఉమా టీచర్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏమంటే ఒక కష్టం మనకు వచ్చినప్పుడు దాన్ని 2 రకాలుగా మనం ఎదుర్కోవచ్చు. ఏడుస్తా ఎదుర్కోవచ్చు, నవ్వుతా ఎదుర్కోవచ్చు. 2 రకాలు. ఏడుస్తా ఎదుర్కొన్నా అదే కష్టం, నవ్వుతా ఎదుర్కొన్నా అదే కష్టం. నవ్వితే జనాలు చూడలేరు, ఏడిస్తే జనాలు సంతోషపడతారు. జనాల సంతోషం మనకెందుకు, మన సంతోషం కదా, మన కోసం కదా మనం బతుకుతాం. అందుకే నవ్వుతానే ఎదుర్కొందాం అనేది డిసైడ్ అయిపోయాను నేను. కాబట్టి జీవితంలో ఏది కోల్పోయామో దాని పట్టుకుని ఏడుస్తూ కూర్చునే కంటే ఏమి సాధించాలో మిగిలిన టైం చాలా తక్కువ. ఇంకా మన ఆరోగ్యాలు క్షీణించిపోతాయి, ఇంకా ఉన్నదానికంటే క్షీణం అయిపోతాం. కాబట్టి ఉన్న రోజే మనం ఏం చేయగలగాలి, ఏం చేయాలి, మరి మనం ఉన్నదాన్ని మన లైఫ్ని ఎంత ఫ్రూట్ఫుల్గా ఉండాలి. మనం హ్యాపీగా ఉంటే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ అంతా హ్యాపీగా ఉంటుంది.
ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా బాధపడుతుంటారు. ఉమా టీచర్ గారు ఎంత కష్టంలో ఉన్నా సరే నవ్వుతూనే ఉంటారు. ఆవిడ గుండెలోతులు తవ్వేమంట చాలా బాధలు ఉంటాయి, కానీ ఆవిడ ఎప్పుడో బాధని ఎక్స్ప్రెస్ చేయరు. ఎంత క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర కూడా ఎక్స్ప్రెస్ చేయరు. అన్నీ చేసేద్దాం చూసేద్దాం అంటారు. టీచర్ గారితో మనం వెళ్ళామంటే మన కష్టాలు కాడి అయిపోతుంది. ఎందుకంటే టీచర్ గారు చాలా చక్కగా అంటే ఎప్పుడూ ఎదుటి వ్యక్తి బాగుండాలనుకుంటారు. ఆ ఎదుటి వ్యక్తి బాగుండాలనుకుంటే ఇప్పుడు బలహీనతలు కూడా మనం చెప్పాలి అంటే కరెక్ట్ కాదు. మరి ఏమంటాను, ఎప్పుడు ఎదుటి వ్యక్తి బాగుండాలనుకుంటారు. వాళ్ళ కష్టాలు మేము నమ్మక టీచర్ కావాలని చెప్పినా సరే అందరూ 5 ఒక పక్కన ఒక పక్కన అయిపోతారు. అయిపోయింది తన అన్నదమ్మే స్టాండ్ అయిపోతారు. అది రైట్ అయినా తప్పు అయినా టీచర్ గారు అవతలోడి భావన మాత్రం తీయడానికి చూస్తారు. చాలా మంచి మనసు, కానీ మంచోళ్ళకి ఈ రోజుల్లో కాదు. కాబట్టి ఒక్కోసారి టీచర్ గారు దాని విషయంలో కొంచెం బాధపడ్డ విషయాలు కూడా ఉన్నాయి. చాలా మంచి టీచర్ గారు. మరి మేము కూడా టీచర్ గారు ఇంకా ఎక్కువ చేసి ఇప్పటికే మరి రిటైర్మెంట్ వయసు గవర్నమెంట్ పెంచింది. ఇంకా 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 చేయాలన్నా కూడా కష్టం. సొంతంగా కొంత టైంని గడపాలి, ప్రతి రోజు గడపాలి. కాబట్టి టీచర్ గారిని ఇంకా ఇబ్బంది పెట్టడం కూడా మంచిది కాదు. టీచర్ గారు ఇచ్చిన ధైర్యంతో చాలా చక్కటి షార్ప్ బ్రెయిన్ ఆవిడ ఉన్న పరిస్థితుల్లో ఇంకా బాగుంటే చాలా షార్ప్ బ్రెయిన్, చాలా త్వరగా నిర్ణయాలు తీసుకోగలరు. మరి మా స్కూల్లో మేము ఈ రోజు ఇక్కడ విద్యా వాలంటీర్ని వేసుకోగలిగామంటే అది టీచర్ గారు చలవే. మా స్కూల్కి ఒక ప్రింటర్ వచ్చినా లేకపోతే డిస్పెన్సర్ వచ్చినా ఇంకేదో వచ్చినా అవన్నీ టీచర్ గారు చలవే. ఇది అవసరం అంటే వెంటనే ఫోన్ తీసుకుని ఇది కావాలా అది కావాలా ఏమన్నారు, స్కూల్కి నేను 1,00,000 రూపాయలు ఇచ్చేసి ఏదైనా చేసేస్తానండి అన్నారు. ఒక్కొక్కసారి డబ్బులు ఉండాలి, అదే చెప్తున్నాను కదా, డబ్బులు ఉంటే 1,00,000 కాదు 10 లక్షలు ఇచ్చేస్తాను, మొత్తం చేయించేస్తానన్నారు. అంటే కాదు ఇవ్వమని నేను ఉద్దేశం కాదు, ఆవిడ మైండ్ సెట్ నేను చెప్తున్నా. నేను మైండ్ సెట్ చెప్తున్నాను. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వమని పర్సనల్ ఖాళీ చేసుకోమని కాదు. ఆవిడ యొక్క మైండ్ సెట్ అలాంటిది. ఎందుకంటే ఈ స్కూల్కి ఇంత అవసరం ఉంది, దీన్ని నేను ఎలాగోలా చేసుకోవాలి, ఆ భాగాన్ని నేను వేసుకోవాలని అనుకుంటారు. నిజానికి టీచర్ గారికి డబ్బు కూడా చాలా అవసరం. అయినా సరే చక్కటి మనసు అండి, కానీ డబ్బు విషయంలో మోసాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేయలేము. సరే టీచర్ గారు మంచి, ఇంకా చెప్పాలంటే ఇంకా 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 ఎన్నో చెప్పచ్చు. అన్ని అప్ అండ్ డౌన్స్ మేము కలిసే చూసాం. 35 years అంటే లాంగ్ పీరియడ్, ఎవరు కలిసి ఉంటారు. అంత లాంగ్ పీరియడ్ మా జర్నీలో మాకు ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. అన్నీ మేము షేర్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇది వేదిక కాదు. కాబట్టి మరి టీచర్ గారు తన ఫ్యూచర్ లైఫ్ అంతా కూడా హ్యాపీగా గడపాలని ఎన్నెన్నో ఉన్నాయి. టీచర్ గారికి ఎన్నో మంచి స్థలాలు తిరగాలని, మరి ఇంకా అవన్నీ ఉన్నాయి, అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి ఆవిడ విషయంలో. అవన్నీ చక్కగా భగవంతుడు ఆవిడకి మంచి క్షేమకరమైన స్థితి, ఆమె కుటుంబానికి పిల్లలకి అందరికీ కూడా మంచి ఫ్రూట్ఫుల్ లైఫ్ ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఇంకా గుర్తొస్తే మళ్ళీ మాట్లాడతాను, అప్పుడే ఆపను. నెక్స్ట్ పద్మ టీచర్ గారిని నెక్స్ట్ టీచర్స్ అందరూ మాట్లాడాక సన్మానం చేశారు. అనుబంధం అందరికీ తెలుసు. నేను 1998 జూలై 2 ఇక్కడ జాయిన్ అయ్యాను. మొట్టమొదటి పింక్ కలర్ శారీతో మా టీచర్ నాకు కనిపించేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేమిద్దరం కూడా ఒకే ఆత్మగా బతికాం చెప్పాలంటే. ఎందుకంటే నా యొక్క కష్టంలో కానీ, నా సుఖంలో కానీ, నా యొక్క పర్సనల్స్ అన్నీ కూడా నా సొంత అక్కడన్నా ఎక్కువగా ఉండే. ఎప్పుడు కూడా నాకు ఏ చిన్న సమస్య స్కూల్ తరఫున కానీ లేదంటే నా పర్సనల్ లైఫ్లో కానీ ఏమున్నా సరే ఇద్దరం కూడా షేర్ చేసుకుని ఒకే మనసుతో బతికని చెప్పాలంటే చాలా బాగా మా ఇద్దరి మధ్యన అనుభవం ఉంది. నేను స్టేజ్కి ఆ విషయాలకి చెప్పలేను, కానీ ఆవిడ నాకు ఉన్నటువంటి అనుభవం. ఈవేళ ఉమామేశ్వరి గారు రిటైర్ అయిపోతుందంటే చాలా బాధగా ఉంది. నాకే కాదు పిల్లలందరికీ కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఆవిడ పిల్లలండి అందరినీ అలా ప్రేమించినటువంటి వ్యక్తి. మా హెచ్ఎం గారు చెప్పినట్టు ఎన్నో రకాల విషయాల్లో ఆవిడ షేర్ చేసుకుని తన యొక్క బాధ్యతని ఫుల్ఫిల్ చేశాడు. ఆవిడ ముందు లైఫ్ ఆరోగ్యం కాపాడుకుంటూ రాబోయే విశ్రాంతి జీవితం అంతా కూడా ఆనందంగా గడపాలని భగవంతుని కోరి ప్రార్థిస్తున్నారు. అలాగే కలిగేటి ఉమామేశ్వరి గారు
సన్మానానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. పిల్లలకు ఆశీస్సు. ఈరోజు ఉమామహేశ్వరి గారు మా స్కూల్కి ఎన్నో విధాలైన స్కూల్ స్టాండ్ పెట్టడానికి మేము అందరూ కలిసి చాలా తిరిగాం. ఆ లోటు స్కూల్ రిటైర్ అయిపోయినా టీచర్ గారు మళ్ళీ వచ్చి మా స్ట్రెంత్ని బాగా పెంచాలని కోరుకుంటున్నాము. మేడం గారు కూడా వచ్చి మాతో పాటు వర్క్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. టీచింగ్ గారితో మేము చాలా విషయాలు పంచుకుని క్లాస్కి వెళ్ళకపోయినా సరే టీచర్ గారు క్లాస్కి వెళ్ళాలని అంటే వెంటనే వెళ్తుండేవారు. ఎంతో ఆనందించేవాడిని. ప్రతి విషయాన్ని కూడా ఆవిడతో పంచుకుని ప్రతి విషయాన్ని కూడా మేము పూర్వకంగా ఆలోచించి మేము వర్క్ చేసుకునేవాళ్ళం. టీచర్స్ అందరూ కూడా ఒక యూనిటీగా వర్క్ చేసుకునేవాళ్ళం. వారు పదవి విరమణ అయినా సరే స్కూల్కి వచ్చి ఇంకా డెవలప్ చేయాలని ఎంతో ఆనందంగా ఉండాలని స్కూల్ని 10 కాలాల పాటు ఉండేటట్టుగా సహకరించాలని కోరుకుంటూ ఇంతతో అనుమతిస్తుంది. 36 years పనిచేశాను. అయినా సరే ఈ స్కూల్లో మేము ఆ రోజుల్లో గేమ్స్లో మా యొక్క గోవిందరావు కలిసి చాలా కృషి చేసేవాళ్ళం. ఈ స్కూల్కి నెంబర్ ఆఫ్ షీట్స్ అంతా వచ్చేవి. అంటే అప్పుడు స్టాఫ్ కూడా చాలా ఎక్కువ ఉండేది. 19 20 సరే ఉమామహేశ్వరి గారికి చెప్పాలంటే నేను ఆవిడ కలిసి నాకు అలాగే పనిచేసాను. నేను 2004 రిటైర్ అయ్యాను. ఆవిడ 90 వచ్చారు. ఆవిడ మనిషి చాలా మంచి నేచర్ పద్ధతి మంచి ఆవిడ. కాబట్టి ఆవిడ రిటైర్ అయినా సరే ఆవిడ ఆవిడ చాలా ఇష్టము. ఆవిడ నాకు పర్సనల్ విషయాల్లో కూడా చాలా హెల్ప్ చేశారు. కొన్ని విషయాల్లో ఆవిడంటే పిల్లలకి ఇష్టము, నాకు ఇష్టం. ఆవిడంటే చాలా ఇష్టం నాకు. వెళ్ళిపోతున్నట్టు చాలా బాధ వేస్తుంది నాకు. కొన్ని విషయాలు అంటే రిటైర్ అయినా కూడా టీచర్ వచ్చి స్కూల్కి వస్తే కొన్ని బాగుంటుంది, కొన్ని రోజులు హ్యాపీగా ఉంటుంది అని అనిపిస్తుంది నాకు. తప్పకుండా రావాలి. వచ్చి కొన్ని రోజుల బాధలు తిరుగుతుంది ఆవిడకి. అది నేను అనుకుంటున్నాను. తర్వాత పిల్లలంటే కూడా చాలా పిల్లలందరూ కూడా ఉమా టీచర్ ఎప్పుడు వస్తారు అని అడిగేవారు. ఉమా టీచర్ని రాకపోతే నన్ను అడిగేవారు అనమాట. వస్తారా అని నేను చెప్పేదాన్ని అనమాట. ఎప్పుడు అనుకుంటూ ఉంటారు పిల్లలు. కానీ ఆవిడ లెసన్స్ చెప్పేటప్పుడు మ్యాథ్స్ చాలా ఇంట్రెస్ట్గా బాగా చెప్తారు పిల్లలకి. వాళ్ళందరూ ఎవరైనా పిల్లల్ని అడిగాను అనుకో, లేదా టీచర్ ఏదో చాలా బాగా చెప్తారని ఎంతో మంచిగా అర్థమవుతుందో అని చెప్పేవారు అనమాట. ఆవిడ సోషల్ చెప్పినా ఇంగ్లీష్ చెప్పినా కూడా చాలా బాగా చెప్తారు ఆవిడ. పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్గా వినేవారు అనమాట. తర్వాత ఇంకా ఆవిడకి ఏం చెప్పాలని అందరు పెద్దవాళ్ళు అందరూ చెప్పేశారు. ఇంకా నేనేం చెప్పాలి నాకేమంత తెలియదు. మా టీచరు చాలా బాగా చెప్పేవారు అనమాట. అలా అనట్లేదు, అరే నేను వెళ్ళిపోతే ఈ స్కూల్ ఎలాగా, నేను వచ్చి కొన్ని రోజులైనా హెల్ప్ చేస్తాను అంటున్నారు. మనం రిక్వెస్ట్ చేయక్కర్లా. టీచర్ గారు ఆల్రెడీ డిసైడ్ అయ్యే ఉన్నారు. అవకాశాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి టీచర్ గారు వస్తూనే ఉంటారు. ఆ టీచర్ గారు ఎప్పుడో చెప్పారు ఆ విషయం. థ్యాంక్ యూ ఉమా గారు. అప్పుడు పద్మా టీచర్, ఉమా టీచర్ నాకు కనిపించారు కానీ మిగతా టీచర్ ఆవిడ కనిపించలేదు. కానీ ఈ రోజున 6th అయిపోయి 10th అయిపోయి వెళ్ళిపోయాను. కానీ సూర్యుకి అర్థమంటే పద్మా టీచర్ ఉన్నారు, ఉమా టీచర్ వెళ్ళిపోయే రోజు వచ్చేసింది. చాలా మిస్ అవుతుంటారు మీకు. మీరు అయినా వచ్చి చెప్తాను పిల్లలకి. అందరూ వినే పిల్లలు మరి చెప్తాను. హ్యాపీ రిటైర్మెంట్ టీచర్. స్టడీస్ పరంగా చాలా విషయాల్లో బాగా సపోర్ట్ చేశారు. ఇంగ్లీష్ అండ్ సోషల్ సబ్జెక్ట్స్ మాకు బాగా అర్థమవుతాయి టీచర్ చెప్పింది. ఈ విషయాలనే కాకుండా చాలా విషయాల్లో మాకు టీచర్ బాగా సపోర్ట్ చేశారు, బాగా ఎంకరేజ్ చేశారు. టీచర్ వల్ల మేము ఎగ్జామ్స్ కూడా సోషల్ అండ్ ఇంగ్లీష్ అన్ని సబ్జెక్ట్స్ బాగా రాసాం. థ్యాంక్ యూ టీచర్. ఉమా టీచర్ గారి కంటే ఇష్టం లేని పిల్లలు ఎవరు లేరు. ప్రతి ఒక్కరిని కూడా చాలా మంచిగా లెసన్ చెప్తా, చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరికి కూడా.
ప్రతి ఒక్క చదువులో కూడా చాలా సపోర్ట్ చేసుకుంటారు. ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే కోపడినా కానీ మళ్ళీ అర్థమైనట్టు చెప్పి అర్థమైనట్టు మళ్ళీ రిపీట్ చేసి చాలా కష్టపడి చెప్తూ ఉంటారు. అలాంటి టీచర్ గారు ఈ స్కూల్కి రిటైర్మెంట్ అవుతారని చాలా బాగున్నాను. ఉమా టీచర్ గారు వెళ్ళిపోతున్నాం, ఇది చాలా బాగుంది. కానీ వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడప్పుడు వచ్చి మన స్కూల్కి కనపడాల్సిందిగా ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. ఆరోగ్యం ఉన్నారు, ఆయనకి ఇంకా 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 ఆరోగ్యం తెలుసు. వాళ్ళ నాన్నగారు అంటే చాలా ఇష్టం. చెప్తూ ఉంటారు స్కూల్లో ఎంతో విలువైన వస్తువులు సేకరించారంట ఆయన. చాలా ఎక్కువ విలువైన వస్తువులు వాళ్ళ ఇంట్లో ఉంటాయి, పురాతనమైన వస్తువులు అని చెప్తూ ఉంటారు. నాకు వచ్చిన కోపమే కానీ ధైర్యమే కానీ అన్నీ మా నాన్నగారి లక్షణాలని చెప్పుకుంటూ ఉంటారు. ఆయన తండ్రి కూతురు అనుకుంటాం మేము. మరి వాళ్ళ అమ్మగారు ఉన్న నిదానం, వాళ్ళ అమ్మగారు క్వైట్ డిఫరెంట్గా కనిపిస్తారు మాకు. ఆవిడ ఎప్పుడూ బుక్ చదువుకుంటూ ప్రశాంతంగా ఎక్కువ భారాలు భరిస్తూ అలా ఉంటారు. షార్ట్ టెంపర్ అవన్నీ కూడా మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చినాయి అన్నారు. యాక్చువల్గా సార్ ఎలా ఉంటుందో తెలియదు కానీ సార్ గురించి దగ్గర చదివిన పిల్లలు కొంతమంది ఆ సార్ గురించి గొప్పగా చెప్పడం నేను విన్నాను. సార్ మన మధ్యలో ఉండడం మాకు చాలా సంతోషం సార్. మీరు ఈ రకంగా మిమ్మల్ని మేము చూడగలిగాం. చాలా నమస్కారాలండి మీకు. మరి ఇంకా ఆలస్యం చెయ్యొద్దు, ఉమా టీచర్ గారికి సన్మానం చేద్దాం. గబగబా పిల్లలు వచ్చి ఈ టేబుల్స్ తీస్తే టీచర్ గారికి చేరేసి మనం గబగబా చేద్దాం. 9th క్లాస్ పిల్లలు ఇనిషియేటివ్ బాబు గారు ప్రశ్నలు అలంకరిస్తారు. సన్మాన గ్రహీత మన పాఠశాల కల్పన గారైన జూపుడి నాగరామేంద్ర గారు తమ్ముడు గారు, సోదరులైన దేవేంద్ర బాబు గారు పదవీల నుంచి శ్రీమతి కలిసి గారు ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేసి చేసిన పాఠశాల విద్యార్థులు అత్యున్నతంగా తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా తయారు చేసి
సహోపాధ్యాయుల ఉన్నతాధికారుల మన్నన పొంది 2026 ఉద్యోగ పదవీ విరమణ సందర్భంగా ఆత్మీయ జ్ఞాపిక.
అంటే అసలు ఈ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అనేది జరగడానికి కారణం నా ఉద్యోగం. మరి ఈ ఉద్యోగం రావడానికి మొట్టమొదటిగా నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది భగవంతుడికి, తర్వాత మా తల్లిదండ్రులకి, తర్వాత ఈ ఉద్యోగాన్ని ఇచ్చిన మా కరస్పాండెంట్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా నాకు ఈ ఉద్యోగం రావడానికి దైవికమని ఎందుకంటున్నానంటే, అసలు నాకు ఉద్యోగం వచ్చే అంత క్వాలిఫికేషన్ లేదు, అంత పెద్ద చదువులు చదువుకోలేదు. నేను కేవలం ఇంటర్మీడియట్ మాత్రమే చదివాం. మనకు పెళ్ళాక ఇంకా అక్కడ పరిస్థితులను బట్టి నాకు పెద్దలు ఎవరు సలహా ఇచ్చారు, ఏదో ఇంటర్మీడియట్గా చదివావు కదమ్మా, టీటీసీ చెయ్యి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు అని చెప్పారు నాకు. అందుకనే టీటీసీ అప్పుడే ఎంట్రన్స్ పెడితే నేను అది రాసి మొత్తం మీద ఉద్యోగం అయితే సంపాదించాను. పెళ్ళి పిల్లలు పుట్టాక నాకు 25th ఇయర్కి 26th నాకు ఈ ఉద్యోగం వచ్చింది. అది ఈ ఉద్యోగం నాకు ఇక్కడికి ఈ భీమవరాన్ని ఎక్కడికి కదలక్కర్ లేకుండా మరి నేలపాటు నేను ఉన్న ఊర్లోనే ఎంతో సౌకర్యవంతంగా రావడానికి కారణం మరి ఈ స్కూల్ మేనేజ్మెంట్ వారు నాకు ఇచ్చిన నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నాకు ఈ ఉద్యోగాన్ని ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే మరి మామూలుగా అయితే ఈ ఎయిడెడ్ స్కూల్స్లో ఉద్యోగాలు రావడం అప్పట్లో చాలా కష్టం. ఆ భగవంతుడి దయచేసి మేము అప్పట్లో ఒక ఏంటది అక్కడ 1.4 వచ్చేవో మనకి ఏంటంటే మనకి ఫైనాన్స్ సర్టిఫికెట్ వచ్చినాయి. మన సర్టిఫికెట్ ఎక్కడ పెట్టేవాళ్ళం, సర్టిఫికెట్లు అయ్యి నమోదు చేయించుకునేవాళ్ళం కదా. ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్లో మేము ఆ టీటీసీ అయింది పెట్టుకుంటే అక్కడి నుంచి మాకు కాల్ రావడం అది జరిగింది. అసలు ఈ స్కూల్ ఎక్కడ ఉండదో తెలీదు. అప్పట్లో కొంతమంది సీనియర్ డిప్యూటీ డిఓ మంచి సిన్సియర్, డిఈఓ గారు మంచి సిన్సియర్గా ఉంటే ఫ్రాంక్లిన్ గారు ఇక్కడ మన స్కూల్లో 3 పోస్టులు తీసుకోవడం జరిగింది. అందులో ఒకటి హెచ్ఎం గారు, ఒకటి నేను, ఒకటి హిందీ మేడం గారు. మరి హిందీ మేడం గారు అంటే సీనియర్ హిందీ మేడం గారు, ఆవిడ రిటైర్ అయిపోయి కూడా 18 ఏళ్ళు అయింది. మేము ముగ్గురు ఒకేసారి జాయిన్ అయ్యాం 1991లో. అప్పటి నుంచి మరి మా జర్నీ ఈ స్కూల్లో టీచర్లతోనే వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ధనంగారు ఇందాక చెప్పినట్టు 35 ఏళ్ళు మేమిద్దరం కలిసి పనిచేసాం. 35 ఏళ్ళ పాటు మేమే ఉన్నాం. అదే వేరే స్కూల్స్లో ఉన్నట్టయితే ఒక 2-3 ఏళ్ళు ఉంటారు, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతారు, మళ్ళీ ఇంకొక 2-3 ఏళ్ళు ఇంకొక చోట కొడతారు. అలాగా చాలా మందితో వాళ్ళకి రిలేషన్స్ ఉంటాయి. కానీ మేము ఈ స్కూల్లో ఉండటం వల్ల ఒక్కరితోనే బాండింగ్ మాకు ఇక్కడ ఉన్న వాళ్ళతోనే చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది. అలాగా ఫస్ట్గా నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే మరి ఈ స్కూల్లో పనిచేసిన సిబ్బంది గురించి. అందులో హెచ్ఎం గారు నాకు మొట్టమొదటి ఫ్రెండ్. ఎందుకంటే మేము అందరం ఒకేసారి జాయిన్ అయ్యాము. 91 నుంచి కూడా మేమిద్దరం సరదాగా అప్పట్లో చిన్నగా ఉండేవాళ్ళం కాబట్టి బస్ స్టాండ్ గది వెళ్ళేవాళ్ళం. కొత్తగా జాయిన్ అయ్యారు, రేపుపళ్ళు అవి కొనుక్కునే వాళ్ళం. అలాగా చక్కగా మంచి సరదాగా ఉండేవాళ్ళం. ఇంత టెన్షన్ ఉండి కాదు, ఏముండి కాదు. నాకు నిజంగా ఇందాక ధనంగా చెప్పినట్టు నాకు హార్ట్లీ ఫ్రెండ్ ధనం గారు. మా ఇద్దరికి కొన్ని వ్యక్తిగా అంటే సిద్ధాంతపరమైన భేదాలు తప్పించి వ్యక్తిగతంగా కానీ హృదయపూర్వకంగా కానీ ఎటువంటి విభేదాలు ఉండవు. నాది షార్ట్ టెంపరు అని చేత అరవటం మాత్రం నిజం. అలాగే ఆవిడ నన్ను ఎప్పుడూ కూడా కక్షగా పెట్టుకోలేదు. నేను ఎంత ఇది చేసినా ఇంత కూడా ఇసుమంత కూడా నాకు హాని చేయలేదు ఏనాడు. మళ్ళీ నేను కూడా ఆవిడతో మామూలుగానే ఉండేదాన్ని, ఆవిడ నాతో చాలా చక్కగా ఉన్నారు. అది స్టిల్ ఇప్పుడు వరకు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది. అంటే అది కేవలం ప్యూర్ ఫ్రెండ్షిప్ వల్లనే జరుగుతుంది. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను, ఆవిడకి ఎప్పుడు కూడా ఆవిడ ఎంత సిన్సియర్ అయినా ఒక గౌరవం ఇచ్చాను కానీ ఎప్పుడు కూడా విషయంలో అవి చేయలేదు. మరి మిగతా వాళ్ళందరూ చేసినా కానీ నేను
గుడ్ మార్నింగ్ అయ్యి మమ్మీ ఎప్పుడు చెప్పలేదు. అది చెప్పాలి, చెప్పి తీరాలి ఎవరికైనా సరే. మన సీనియర్ అంటే ముఖ్యంగా నా అఫీషియల్ వాళ్ళు అయినా కానీ ఆవిడ ఎటువంటి మనసులో పెట్టుకోలేదు ఇన్నేళ్ళు. నాకు చేత నన్ను అంత బాగా చూసినందుకు ముఖ్యంగా ధనం గారికి నేను చాలా చాలా కృతజ్ఞతల్ని. నేను ఆవిడ పట్ల చాలా హార్డ్గా చాలాసార్లు ఇది చేశాను. నన్ను మనస్ఫూర్తిగా క్షమించారు, ఇంకా క్షమించమని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ధనంగా మా పద్మ తర్వాత నెక్స్ట్ వచ్చిన వాళ్ళలో ఇంకా పద్మ ఇంకా అసలు ఎలా కలిసామో ఇంకంతే. అప్పటి నుంచి ఇప్పటికీ ఆ బాండింగ్ అలాగే ఉండిపోయింది. నిజంగానే సోల్మేట్ ఆవిడ నాకు. ఇంక నేను నాకు తెలిసి నాకు పలానా కావాలని అడగకుండానే అన్నీ ఇచ్చిన ఆవిడ. నాకు ఒక అమ్మ అయితే, నాకు చెల్లి అయితే, అక్క అయితే అన్ని సమస్తం ఆవిడే నాకు నిజంగా చెప్పాలంటే ఇంక నేను ఏదైనా చెప్పుకుని ఉంటే కనుక ఆవిడతోనే చెప్పుకున్నాను. స్టిల్ ఇప్పుడు వరకు కూడా ఆవిడకి ఇంకా రుణపడే ఉన్నాను అన్ని రకాలుగా. అది కాకుండా ప్రేమ అనేది ఎంతో ఇదిగా నన్ను ఇదిగా ఆవిడ ఇక నేను మాటల్లో చెప్పలేను. చేత ఆవిడకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకన్నా చిన్నవాడైనా కూడా ఆవిడ ఆయురారోగ్యాలతో సంపూర్ణంగా చక్కగా ఆవిడ పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ధనం గారు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ కానివ్వండి, ఒక టీచర్ కానివ్వండి, ఎంతో సమర్థవంతంగానే చేసుకొచ్చారు. మరి మన స్కూల్లో ఉండే కొన్ని లోటుపాట్ల వల్ల మనకి స్ట్రెంత్ తగ్గటం ఇవన్నీ జరిగినాయి. అది కేవలం మన ఇన్ఎఫిషియన్సీ వల్లే కాదు, అది అందరికీ తెలుసు. మరి యాజ్ ఏ టీచర్గా ధనం గారు చాలా మంచి మ్యాథ్స్ ప్లస్ ఫిజిక్స్ మరి నెంబర్ 1 టీచర్ ఆవిడ వచ్చిన కొత్తలో మొత్తం పని అంతా పై సీనియర్లు అందరూ ఆవిడకి చెప్పేవారు. అలాగే మాకు కింద మాస్టర్లు ఉండేవాళ్ళు, పెద్దరాజు గారని, దుర్గారావు గారని, వాళ్ళందరూ కింద క్లాసులకు వచ్చేవాళ్ళు అందరూ నాకు చెప్పేవారు. మరి అవన్నీ కూడా ఎంతో సమర్థవంతంగా చేసుకొచ్చారు ధనం గారు. ఇప్పటికీ కూడా ఒక ఏదైనా పని అప్పు చెప్తే బయట కానీ లేకపోతే 10th క్లాస్ పనులు కానీ ఏదైనా సరే చాలా ధైర్యంగా సమర్థవంతంగా చక్కగా చేసుకొచ్చాయి. మరి మంచి హెచ్ఎం దగ్గర నేను పనిచేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతాను. ఇంకా అలాగే పద్మని ఎంత చెప్పినా తక్కువే చదువు విషయంలో. ఆవిడ కొవ్వొత్తిలో కరిగిపోయినా కూడా ఇంక పిల్లల కోసం ఆలోచించానే ఉంటారేమో. అంత డెడికేటెడ్, నేను చాలా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, అంత డెడికేటెడ్ ఉపాధ్యాయులు మరి నాకైతే కనిపించలేదు. ఎందుకంటే చాలామంది చిన్న చిన్న కారణాలకే మనం ఏదో వంక పెట్టుకుంటాం, ఇవాళ బాగోలేదే నెక్స్ట్ క్లాస్ వెళ్తాం అలా ఇలా అనుకుంటాం. కానీ ఆవిడ జీవితకాలం కూడా పిల్లలకి నాకంటే చాలా గట్టిగా అరిచి చెప్తారు. అదే పిల్లల విషయంలో 100% కాదు 200% కేర్ తీసుకుని మరి అంత చక్కటి ఉపాధ్యాయులు ఉండడం వల్ల నాకు కూడా ఎంతో స్ఫూర్తి కలిగి నేను కూడా పని చేయగలిగాను. ఇక రుక్మిణి గారు అయితే చెప్పనవసరం లేదు. ఒక ఏమంటారంటే ఆవిడని చాలా నిండుకొండలాగా ఆవిడ మనసులో ఏముందో ఎవరికి తెలీదు. చాలా చక్కటి మనిషి, ఏదైనా అడిగినా లేదన్నారు, అలాగని ముందుకు వచ్చారు. చక్కటి మృదు స్వభావం. మరి మాకు తెలుగు టీచర్ లేకపోయినా ఆవిడ ఇనిషియేటివ్ తీసుకుని తెలుగు అందరికీ చెప్పారు. ఇంకా మరి ఆవిడ కూడా నా కోసం ఇవాళ వచ్చినందుకు చాలా సంతోషం. రిటైర్ అయినప్పటికీ కూడా నెక్స్ట్ మా లక్ష్మీరాజ్యం. ఇంకా మా లక్ష్మీరాజ్యం అంటే మా అందరికీ లోపల మాకు అందరు అంటే పద్మ చెమ్మదైనా కానీ తిన్న మాత్రం నేను చాలా ఇదిగా కోపడతాను, మరి అన్నీ చెప్తాను. ఇంకా తను కూడా ఇంకా నేను ఏదైనా నాకు మర్చిపోవడం గుణం ఉంది. ఏదైనా మర్చిపోకుండా ఉమా చేసావా, అది పెట్టుకున్నావా, ఇది పెట్టుకున్నావా అని 24 గంటలు నాకు గుర్తు చేయడం. కానీ ఒక పని విషయంలో నెంబర్ 1 పని ఏదైనా చెప్పామా అది చెయ్యాలా సావాలా అనే టైపు, అది అయిపోవాల్సిందే. అంత కమిట్మెంట్ ఉన్నది.
అలాగే తను క్రాఫ్ట్ టీచర్ అయినప్పుడు కొత్తలో చాలా చక్కగా పిల్లలందరికీ క్రాఫ్ట్ చెప్పేది. మరి ఉన్న వృత్తి మానేసి మరి పాపం తనకి వేరే అప్పచెప్పం, హిందీ అప్పచెప్పం. హిందీ తనకి ఎంఏ చేసింది. ఆ హిందీ అప్పచెప్పడం వల్ల హిందీ పాపం 5 క్లాసులకి చెప్పుకుంటూ వస్తుంది, తనకి సంబంధం లేకపోయినా. అంచేత ఇలాంటి కమిట్మెంట్ ఉన్న సిబ్బంది దగ్గర నేను పనిచేయడం ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను వెళ్ళిపోతున్నాను అనే బాధ నాకు చాలా ఉన్నప్పటికీ కొన్ని రోజులు మీ అందరినీ చూస్తూనే ఉంటాను. లోకలే కాబట్టి మేడం గారు కూడా చెప్పారు, తప్పనిసరిగా ఏదైనా సరే అవసరం ఉంటే నేను వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను, ధనం గారిని. అలాగే మరి ఇంకా సాయిరామ్ గారు గురించి ఏం చెప్పాలి, వాళ్ళు చెప్తేనే తెలిసిపోతుంది అందరికీ. ఆయన వచ్చిన కొత్తలో మరి ఒక రిటైర్ అయిపోయిన మాస్టర్ చెప్పి ఇవన్నీ వేయించారు. ఆనాటి నుంచి 25 ఏళ్ళు ఎంత చక్కగా ఉన్నాయి బొమ్మలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆయన పెర్ఫెక్షనిస్ట్. ఇంకా పెర్ఫెక్షనిస్ట్ అంటే మా సాయిరామ్ గారే. ఇంకా డ్రాయింగ్ అయితే ఆయన దగ్గర చదువు రాకపోయినా డ్రాయింగ్ నేర్చుకుని ఎంతోమంది పైకి వచ్చారు. ఇప్పుడు తర్వాత రీసెంట్గా 4 ఏళ్ళ క్రితం బాబు గారు మరి అన్ని రంగులు వేస్తే ఆయన మరి సాయిరామ్ గారు మొత్తం మన స్కూల్ అందరికీ అందాన్ని తెచ్చారు. దీనివల్ల మనకు స్కూల్ ఉంది ఇక్కడ అనే ఒక ఐడెంటిటీ 4 ఏళ్ళ క్రితం కలిగింది. ఎందుకంటే అంతకు ముందు వరకు ఇది కొంచెం బాగా డౌన్ అయిపోయాం. ఎప్పుడైతే విద్యార్థులు ఒక 10 ఏళ్ళ నుంచి బాగా తగ్గిపోవడంతో 100 లోపు అయిపోవడంతో చాలా డౌన్ అయ్యి ఉన్నాం. ఏం చేయాలో అనుకునే టైంలో మన బాబు గారి స్కూల్ కొద్ది గొప్ప అంటే 10 లక్షలు ఖర్చు పెట్టి ఎంతో చేసి మళ్ళీ రంగులైతే దానికి నా చక్కని అందాన్ని తీసుకొచ్చారు నా సాయిరామ్ కుమార్ గారు. అది కాకుండా సాయిరామ్ కుమార్ గారితో మా నాన్నగారికి కూడా అనుభవం ఉంది. ఆయన తండ్రి గారు మా నాన్నగారు క్లాస్మేట్స్. ఆయన తండ్రి గారు చాలా గొప్ప ఆర్టిస్టు. సాయిరామ్ గారి తండ్రి గారు ఆయన స్టేట్ ఫస్ట్ వచ్చారు ఆర్ట్లో. ఒకసారి దివిసీమ తుఫాన్ గురించి ఆయన ఒక పెద్ద ఈ హాలు గోడం సైజు ఫోటో ఆయన వేసి డ్రాయింగ్ చేయడం జరిగింది. దానికి స్టేట్ ఫస్ట్ వచ్చింది. అది మా నాన్నగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆ ఫోటో తీయించి మన ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది ఆ ఫోటో. మరి అటువంటి గొప్ప టీచర్లు మన స్కూల్లో పనిచేస్తున్నారు. మీ అందరికీ కూడా మరి ఆ టీచర్ సర్వీస్ని ఉపయోగించుకోవాలని నేను పిల్లలందరినీ కోరుకుంటున్నాను. ఆ పిల్లల వల్ల మీరుకి గౌరవం లేదు టీచర్ల మీద కొంచెం, కానీ మీరు అందరూ మంచి పిల్లలే, అందరూ చక్కగానే ఉంటున్నారు. కానీ మీరు తీసుకోవాల్సినంత కేర్ చదువు విషయంలో తీసుకోవట్లేదు. అంచేత నేను ముఖ్యంగా ఇంకా పిల్లలందరికీ నేను చెప్పేది ఏంటంటే నా కింద ఎన్నో బ్యాచ్లు వచ్చినాయి. ఎప్పటికప్పుడు మా కొత్తలో మేము చెప్పాము, ఆ పిల్లలు బాగానే గుర్తుపెట్టుకున్నారు. ఎంతోమంది పిల్లలు కదా, మేము పిల్లల్ని గుర్తుపెట్టుకోలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఒక 10 ఏళ్ళ నుంచి చాలా తక్కువ మంది పిల్లలు ఉండటం వల్ల నాకు ప్రతి ఒక్కరిని నేను ఐడెంటిఫై చేయడం, ప్రతి ఒక్కళ్ళు గుర్తే మాకు. అలాగే పిల్లలందరికీ కూడా మెయిన్ ఏంటంటే ఈ లెక్కలు చెప్పేటప్పుడు ఒకసారి చెప్తాము, 4 సార్లు చెప్తాము, 5వ సారి కూడా అర్థం అవ్వకపోతే నేను చాలా గట్టిగా వేసేదాన్ని. నాకు కోపం వచ్చేసేది. అది మరి కొంచెం ఆ పిల్లలకి ఏమన్నా ఆశ అనిపిస్తే మరి ఆ విషయంలో నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. అలాగే పిల్లలందరూ కూడా మరి ఇటువంటి టీచర్లు ఉన్న కొంతమంది ఉన్నప్పటికీ మీరు వారి సేవలను ఉపయోగించుకుని మీరు చక్కగా ఈ 10th క్లాస్ వాళ్ళు మంచి మార్కులతో పెంచాలని కోరుకుంటున్నాను. తర్వాత నేను అసలైన విషయం ఒకటి మర్చిపోయాను. నేను ఇన్ని రోజులు సర్వీసు చేయడానికి, అసలు సర్వీసులు వచ్చినందుకు కారణం దైవం, మా తల్లిదండ్రులు, అలాగే బాబు గారు అని చెప్పాను. కానీ నేను ఉద్యోగం చేయడానికి సహకరించింది నాకు ఉద్యోగం వచ్చింది మా పిల్లలు పుట్టాక కాబట్టి 100% సహకరించింది మా పిల్లలిద్దరూ. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా నన్ను ఏనాడు నువ్వు ఇది చేసావు, అది చేసావు, అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, ఆ కోర్స్ చెయ్యి, ఈ కోర్స్ చెయ్యని ఒక్క మాట ఎప్పుడు అనలేదు. వండినా వండకపోయినా అది చిన్నప్పుడైనా పెద్దప్పుడైనా నాతో సహకరించారు. ఎప్పుడు కూడా నువ్వు సెలవు పెట్టాను అనలేదు. ఎప్పుడు స్కూల్కి వెళ్తావా లేదా అనేవారు, కానీ
సెలవు పెట్టి నాకు ఆ పని చేయి ఈ పని చేయి అనలేదు. అంచేత నా పిల్లలిద్దరికీ కూడా నేను చేసిన సర్వీస్ కన్నా వాళ్ళిద్దరూ నాకు సహకరించింది 100% చేశారు. వాళ్ళిద్దరికీ కూడా నేను ఎప్పటికీ కృతజ్ఞరాలనే. ఎందుకంటే ఈ సర్వీస్ ఇంత అలా చేయడానికి కారణం వాళ్ళిద్దరూ. అలాగే ఇక నేను బాధ్యత పూర్తి చేయనప్పటికీ కూడా మరి కొన్ని తప్పదు కదా, అలా జరిగింది. నెక్స్ట్ మరి ఈరోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరగడానికి నాకు సీనియర్ ఉపాధ్యాయులు నా బాబు గారు రానంటేనే నాకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే హెచ్ఎం గారు చాలా చక్కగా ఆర్గనైజ్ చేశారు. మేము ఏదో కంగారు పడ్డాను, కానీ నలుగురు కూడా విజృంభించేసి నాకు చాలా చేయవలసిన దానికన్నా నేను అనాథత అయినా కూడా చాలా ఎక్కువ నాకు సన్మానం చేశారు. అంచేత ఈ సన్మానం చేసినందుకు మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే రిటైర్ అయినా సరే రుక్మిణి టీచర్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ముఖ్యంగా నాకు కొత్తగా వచ్చిన పిల్లలిద్దరూ నవీన అలాగే అరుణ, ఈ ఏడాది వాళ్ళిద్దరూ నాకు ఎప్పటి నుంచో ఉన్నట్టుగా చాలా కలిసిపోయాం. ఆ పిల్లలిద్దరిని కూడా నాకు ఇంకా చాలా ఎంత అంటే ఏదో 20 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి నేను వర్క్ చేసినంత ఫీల్ అవుతున్నాను వాళ్ళిద్దరితో. కూడా నా కృతజ్ఞతలు. అలాగే దమయంతి గారికి అంటే బాబు గారికి చెప్పాను, కానీ మన కరస్పాండెంట్ గారు శ్రీ జూపూడి నాగదమయంతి గారికి నేను చాలా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. ముఖ్యంగా నేను నెలల నుంచి ఇలా చేసుకుంటానండి మేడం గారు అంటే చేసుకోమా అని అన్నారు. నాకు ఎంతో సహకరించారు. ఎప్పటి నుంచో నువ్వు ఎలా చేసుకుంటావో ఎక్కడ చేస్తావు దేనికి అబ్జెక్షన్ పెట్టలేదు. అలాగే స్కూల్ పేరు చెప్తేనే మరి ఈ స్కూల్ ఎవరి మీద కట్టారో మీ అందరికీ చాలాసార్లు చెప్పాము. కేశవరావు గారు వారి తండ్రి పేరు మీద శ్రీ జూపూడి గంగయ్య గారి పేరు మీద మరి స్కూల్ నిర్మించడం జరిగింది. వాళ్ళ కేశవరావు గారు జమీందారు అని ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనించారో లేదో. వారి తండ్రి గారు కూడా గంగయ్య గారు కూడా చాలా దాత, ఎన్నో గుళ్ళు గోపురాలు అలాగే హాస్పిటల్స్ ఇవన్నీ కట్టించారు. అలాగే మన కేశవరావు గారు కూడా గుప్తదానాలు ఎన్నో చేశారు. మీలాంటి పిల్లలందరినీ చదివించాలని అప్పట్లోనే మరి ఇంత పెద్ద స్కూలు ఇప్పుడు ఇది కట్టాలంటే ఎన్నో కోట్లు అవుతుంది. ఈజీగా 7-8 కోట్లు 10 కోట్లు అవుతుంది ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలంటే. మరి ఎప్పుడు ఇది 1942లో కట్టారు. అంచేత వారందరూ కూడా మీలాంటి విద్యార్థులు కొన్ని వందల వేల లక్షల మంది స్కూల్లో చదవాలి అనే సదుద్దేశంతో మరి స్కూల్ కట్టడం జరిగింది. వారి ఆశయాన్ని మనం అందరం కూడా కొంతవరకు చాలా వరకు ఇది చేయాలని సఫలం చేయాలని చెప్పి మనం అందరం ప్రయత్నిస్తున్నాం. అది అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిప్యూటీ డిఓ సిబ్బందికి, అలాగే ఎస్హెచ్ బేరం సిబ్బందికి, అలాగే ఎంఈఓ ఆఫీస్ సిబ్బందికి, అలాగే లాయర్ రాజారావు గారికి అందరికీ కూడా థ్యాంక్స్, కృతజ్ఞతలు. అలాగే ఫైనల్గా మరి నిన్న సాయంత్రం నాకు ఈ స్కూల్ పిల్లలు ముఖ్యంగా జాషువా, దినేష్ అండ్ కో, మన కాసిము, రాహులు, సత్తి వీళ్ళందరూ నాతో పాటు పొద్దున్న 4 నుంచి 9 వరకు పాపం స్కూల్లోనే ఉన్నాం. ఇవన్నీ అరేంజ్మెంట్లకి ఈలోగా అక్కడ ఏదో చిన్న మంట అంటుకుంటే అది ఆరిపోతే పాపం పిల్లలందరూ గబగబా ఎన్ని నీళ్ళు పోసాం. అలాగే మరి నేను అంతా కూడా మీరు అందరూ సహకరించాలి. ఎప్పుడూ సహకరిస్తూనే ఉంటారు, కానీ నాకు వెళ్ళిపోయేటప్పుడు కూడా మీరు చాలా కష్టపడ్డారమ్మా. మీ అందరికీ పేరున నా కృతజ్ఞతలు. అలాగే లాస్ట్ ఇయర్ బ్యాచ్ 10th క్లాస్ అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే నాకు ఈ కార్యక్రమం ఇంత చక్కగా సహకరించడానికి మా ఇంట్లో మా సిస్టరు, మా ఇంటి పక్కన చుట్టాలు, అదే మా ఉష గారు, లక్ష్మి గారు వీళ్ళందరూ అలాగే వచ్చినందుకు, అలాగే మా కూతురు లాంటి నాకు శాంతి ఈ పాప నాకు అన్ని రకాలుగా సహకరించింది.
ఎన్ని పనులున్నా మానుకుని అంతా 2 రోజులు నా సన్మానం అంటే నెలల నుంచి తనే కంగారు పడింది. తనకి పేరున తనకి మరీ ముఖ్యంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. తనకి ఎంత చెప్పినా తక్కువే. అలాగే నా ఫ్రెండ్ సుచిత్ర నిన్న నాతో పాటు తను కూడా 2-3 వచ్చి పాపం తను కూడా 9 వరకు ఉంది. అలాగే ఇప్పుడు కూడా పరుగుని వచ్చింది. స్కూల్లో బాధ్యతలన్నీ చేసుకుని అలాగే నా కోసం వచ్చిన నా 10th క్లాస్మేట్స్కి వీళ్ళందరికీ కూడా నా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేయడానికి సహకరించిన విద్యార్థులకి, హెచ్ఎం గారికి, పద్మా టీచర్కి, అలాగే లక్ష్మీ టీచర్కి, అరుణ, నవీన టీచర్కి, సాయిబాబు గారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. 1942 మా బావగారు జూపూడి కేశవరావు గారు ఎంతో శ్రమ వచ్చి ఆయన మొదటి భార్య జూపూడి సాక్షాత్వం గారు కూడా ఒక చెరువు పూడ్చి ఈ స్కూల్ కట్టించారట. 42లో స్కూల్ పెట్టి 48లో పక్కా బిల్డింగ్ ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ని 1948లో కట్టించారు. దానికి కరస్పాండెంట్గా ఇప్పుడు జూపూడి కేశవరావు గారు మా బావగారు ఉన్నప్పుడే మా అక్క అయిన జూపూడి నాగమయంతి గారిని కరస్పాండెంట్గా పెట్టి ఇప్పటివరకు కూడా స్కూల్ చక్కగా రన్ చేస్తున్నారు. టీచర్స్ అందరూ కూడా చక్కగా ఈ స్కూల్ బాగుండాలని విద్యార్థులకు విద్య చెప్పడం వల్ల ఇప్పుడు మన స్కూల్ ఇంత రన్ అవుతుందని కూడా చెప్పడానికి వెళ్తారు. ఇప్పుడు 35 సంవత్సరాలుగా కంటిన్యూస్గా టీచర్ పనిచేయడం అంటే 35 మార్కులు ఉంటేనే కానీ పాస్ మార్కులు రాదు. ఏ సబ్జెక్టులు అయినా 35 మార్కులు మినిమం మార్కులు ఉంటేనే కానీ పాస్ మార్కులు రాదు. అలాంటిది ఈ టీచర్ గారు కూడా 35 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా వచ్చారంటే దాని అర్థం ఏంటంటే